చాసోగా ప్రసిద్ధి చెందిన చాగంటి సోమయాజులు గారి కథ బొండుమల్లెలు. ఊళ్ళో పువ్వులకి మంచి ధర ఉన్నది. ఊరికే ఉంది మా వెనక పెరడు. మంచి లాభం వస్తుందని మల్లె పెరడు వేయడానికి నిశ్చయించాను. మల్లెలమ్మి డబ్బు చేయడంలో కొంత ప్రపంచాన్ని దోపిడీ చేయడం ఉంది. అయినా ఆ దోపిడీ న్యాయంగా కనపడ్డాది. ధనికులే అనగా ప్రజలను దోపిడీ చేసి ఐశ్వర్యవంతులైన వాళ్ళే నా మల్లెలు కొంటారు. అంచేత నేను దోపిడీ చేస్తున్న వాళ్ళని మల్లెలతో దోపిడీ చేస్తాను. పెరట్లో గోతులు తవ్వడానికి ఒక కూలివాడి అవసరం పడ్డాది. 4 రోడ్ల మధ్యకెళ్తే పొట్ట వెన్నంటుకు పోయిన ముసలివాడు ఎదురుగా వచ్చాడు. పనుందా బాబూ అని అడిగాడు. నువ్వు చేయలేవు అన్నాను. 2 మూళ్ళు లోతుని గోతులు గుణపంతో తవ్వాలి. మన్ను మశానం బాటిలోకెత్తి బొండు మల్లె కుదుపులు పాతాలి. ఏం పని బాబూ అన్నాడు. గుణపంతో తవ్వాలి. తవ్వేస్తాను బాబూ అన్నాడు. తాత తరమా? ముష్కరమైన వాడైతే 5 రోజులు చేస్తాడు. తాత 10 రోజులకైనా చేయలేడు. అతన్ని తీసుకెళ్లడం శుద్ధదండగా పోనిస్తూ అన్నాను. పని ఏటో చూడనీయండి. మొత్తాన్ని చేసేసుకుంటాను. తమకి తోసింది ఇయ్యండి అన్నాడు. అతని జాలికరమైన మొహంలోకి చూడగానే ఇష్టం లేకపోయినా కాదనలేకపోయాను. సరే అన్నాను. వెంటపడ్డాడు. పని చూసుకున్నాడు. పాపం చాలా తక్కువే అడిగాడు. బలమైన వాడికి 5 రోజుల పని. అంతకు ఎక్కువే ఇవ్వచ్చు. బాగా తగ్గించి అడిగాను. కష్టం చూడండి బాబయ్యా అన్నాడు. నాతో ఇన్ని బేరాలు లేవు. సరే తమ సిత్తం. మధ్యాహ్నం వేళ తమరు ఇడిసిపెట్టేది ఇంత గెంజి పొయ్యండి అని ప్రాధేయపడ్డాడు. పోస్తాన్లే అన్నది నా పెళ్ళాం. చవకగా కుదిరేడని గ్రహించింది కాబట్టే ఆ అభిమానం. ఇంట్లో రోజు సేరు గంజి వారుతుంది. వీధి కాలువలోకి వదిలిపెడుతున్నదే. తాతకి పోసినందువల్ల నష్టం లేదు. సారవంతమైన గంజిని కాలువ పాలు చేసి పిప్పిని అన్నం అనుకొని నాగరికులం తింటాం. తాత 11 రోజులకు కానీ పని పూర్తి చేయలేకపోయాడు. తాతకి నోరు వావి లేదు. ఎలాగ చెబితే అలాగ తవ్వాడు. అనుకున్న ప్రకారం డబ్బు ఇచ్చాను. ఎక్కువ అడుగుతాడనుకున్నాను. గునుస్తాడనుకున్నాను. అల్లరి చేస్తాడనుకున్నాను. ఏమీ లేదు. నోరు కదపకుండా పట్టుకుపోయాడు. కానీ మర్నాడే పని చెప్పరా అంటూ వచ్చాడు. మొక్కలకు నీళ్లు పోస్తావా అని అడిగాను. పోస్తాను అన్నాడు. నూతిలో నీళ్లు తోడాలి. మోసుకెళ్ళి పోయాలి. నెలకేమి ఇవ్వమన్నావు? తమ సిత్తం. నెలకింతని చెప్పాను. సిత్తమని ఇంకేదో చెప్పబోయాడు. ఏంటి తాత? ఏటడుగుతాను? తమ రొగ్గేసింది అని నసిగి నసిగి గెంజినీళ్ళు అన్నాడు. తాత కుదురుకున్నాడు. మాకు తేరగా దొరికాడు. తాతకి నోరు వావి లేదు. ఏం చెప్పినా చేసేవాడు. చీకటితోలొచ్చేవాడు. చీకటి పడుతుంటే వెళ్ళేవాడు. పగలల్లా ఏదో పని చేస్తూనే ఉండేవాడు. మధ్యాహ్నం గంజి పోసేవాళ్ళం. తాత గంజిలోకి పిల్లలు దిగవిడిచిన అన్నం కేరళ్ళు కూడా వెళ్ళేవి. తాత నంజుకోవడానికి విస్తళ్లలో దిగబెట్టిన కూరలు, పాచిపట్టిన పచ్చళ్ళు వెళ్ళేవి. నెల జీతం అందుకున్న మర్నాడు తాత మొహం పరమానందంగా ఉంది. నా దినం తీరుతాది బాబూ అని నాతో చెప్పాడు. ఏంటి విశేషం తాత? తమరిచ్చిన జీతం చేతిలెట్టాను. రేత్రి నా కూతురు పట్టెడన్నం పెట్టింది. రోజు పెట్టడం లేదు? లేదు బాబూ. తమ పాదాల సాచి తమరింట్లో గెంజి మెతుకులు తప్ప కడుపుకి ఇంకేటీ లేదు. నా ఒళ్ళు కంపించింది. తాత, నీ కూతురు దగ్గర ఉన్నావు? సిత్తం. కొడుకుల్లేరు? కొడుకుండేవాడు. చచ్చిపోనాడు. అనర్ధానమైపోయాను. కోడలు ఏరే కాపురం చూసుకుంది. కూతురు తిండి పెట్టింది కాదేం? కూడెట్టింది కాదు. డబ్బు సెడ్డ పాపిష్టి. తల్లి పిల్లల ఆశలు సంపుతాది. రేత్రి జీతమంతా చేతులెట్టాను. పట్టెడన్నం పెట్టింది. ఇంక దినం తీరుతాది అన్నాడు. ఆ రోజు నుంచి తాత మా ఇంట్లో మనిషి అయిపోయాడు. తాత మీద
ఇంటిల్లిపాదికి జాలి కలిగింది. ఇంత అన్నం కూడా వేసి ఆదరిస్తున్నారు. మల్లెలు మొగ్గలు తొడిగాయి. మొగ్గలు అమ్మడం ఆరంభించేమో. మధ్యాహ్నం బుట్టలో పట్టుకెళ్ళి తాతయ్య అమ్ముకొచ్చేవాడు. సోలెడు మొగ్గలు ఇంత అని బుట్టెడు మొగ్గలయ్యేవి. మల్లెలు 2 విడతలు పూశాయి. తోట వల్ల 300 రూపాయల లాభం వచ్చింది. దాగరంత దొడ్డికి తాత జీతం పోను ఆ లాభం వచ్చింది. నేను చవగ్గా మొగ్గలమ్మేశాను. బొండు మల్లెలు సోల అనాయేం బేడన్నారు కొందరు. అనా అన్నారైనా చేయవలసింది తెలిసింది కాదు. వృద్ధి అయిన తరువాత మల్లె తోట ఎంతో సరదాగా వేసింది. నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించారు, ఆనందించారు. నేను రసజీవిని. అంచేత యువతులు వాల్జడలో బొండు మల్లెలు వికసించటం నాకెంతో మక్కువ. తొలకరికి మరి తాత పనిలోకి రాలేదు. తాత బోగట్టా చెప్పేవారెవరూ లేకపోయారు. అన్నాళ్ళు పనిచేసాడు కానీ అతని ఇల్లెక్కడో మేము కనుక్కోలేదు. తాత తాత అనడమే తప్ప మా ఇంట్లో ఎవరికీ అతని పేరు తెలియదు. అంత చిత్రంగా ఉంటాయి మన సంబంధ బాంధవ్యాలు. చాలా కాలమైన తరువాత వంకాయలమ్మే మనిషి మీ దొడ్లో మల్లె మొక్కలు బాగున్నాయా అని అడిగింది. మల్లె మొక్కలున్నట్లు నీకెలాగా తెలుసుననే అడిగాను. మీ దొడ్లో తాత పని చేసేవాడు కాదా? తాత నెరుగుదువా? ఆళ్ళది మా ఇదే. తాత బాగున్నాడా? సచ్చిపోనాడు. మీకు తెల్దా? సచ్చిపోయాడా? ఎప్పుడు? అబ్బో శానాళ్ళయింది. ఇంకా బతుకుతును బాబు. జబ్బు చేసి నిమ్మలించింది. తర్వాత కూతురు చూసింది కాదు. డాక్టర్ గారు పళ్ళు జావలు ఎట్టమన్నారు. నా కాడెక్కడదని ఒగ్గేసింది. సచ్చిపోనాడు. ఆ కూతురు పెద్ద గటికురాలు అన్నది. కూతుర్ని అనవలసిన పని లేదు. దాని కోటికుందో లేదో. ఎంత తండ్రి అయినా పెట్టడానికి ఉండాలా. లేమి ఎంతటి వాళ్ళలోనైనా మానవత్వాన్ని చంపి అమానుషత్వాన్ని పెంచుతుంది. వృద్ధులకి పెన్షన్ అయినా ప్రభుత్వం ఇస్తే బావున్ను. జీవిత బీమా ఉన్నా బావున్ను. తాత వృత్తాంతం ఆలోచించిన కొద్దీ నేను ద్రోహం చేసినట్టు బాధపడ్డాను. బొండు మల్లెలు వేసింది, పెంచింది, డబ్బు చేసింది తాతే. వచ్చిన ఫలితం నేను చల్లగా జేబులో వేసుకున్నాను. ఆ డబ్బంతా తాత ఆర్జన కాదు. ఆ డబ్బే తాతదైతే ఎంత సుఖపడును. అవసాన కాలంలో జరక్కపోనా దోపిడీ చేస్తున్న వాళ్ళని బొండు మల్లెలమ్మి దోపిడీ చేస్తున్నాననుకున్నాను. కానీ తాతని పెద్ద దోపిడీ నేనే చేసేశాను. నెలకి 4 రాళ్ళు జీతం ఇచ్చి రోజుకిన్ని గంజినీళ్లు పోసి సాగనంపాను. దొడ్డి నాది. ఫలితం కష్టపడ్డ వాడికి కాకుండా పోయింది.